ఫ్రెండ్స్, ఇది నా చిన్న వాష్ ఏరియా. నేనే వాష్ చేసుకుంటా బట్టలన్నీ చెబెట్. మరి ఎనివే, అందరూ ఎలా ఉన్నారు? గుడ్ మార్నింగ్. వాతావరణం ఎంత ఆహ్లాదకరంగా ఉంది. అండ్ నేను ఒక విషయం చెప్తున్నాను ఏంటంటే, నాకు ఫేస్బుక్ నుంచి మీకు లైక్స్, షేర్స్, ఈ కామెంట్స్ కోసం ఒరిజినల్ ఆడియోస్ని మీరు మీవి అన్నట్టుగా చెప్తున్నారు. దట్ ఈస్ నాట్ ప్రాపర్. ఎందుకంటే ఆ సాంగ్ నేనే పాడాను. అంటే ఆ పిక్చర్ కూడా సినిమా పోస్టర్ ఉంది, కానీ పాట నేను పాడాను. ఫీమేల్ వాయిస్. మాధురి దీక్షిత్ గారిది తూ షాయర్ హై. చిన్నప్పుడు చాలా బాగా పాడేదాన్ని, చాలా ప్రాక్టీస్ చేసి ఉండేదాన్ని. ఇష్టమైన పాటలు అవి, అందరికి ఇష్టమైన పాటలు. నేను కొంచెం ఎక్కువ మాట్లాడతాను. సో వాయిస్ అచ్చం ఒరిజినల్ ఆడియోలాగా ఉంది. బికాస్ స్టార్ మేకర్ యాప్ వాళ్ళు మ్యూజిక్ ప్రొవైడ్ చేస్తారు, మ్యూజిక్ ప్లాట్ఫామ్ ప్రొవైడ్ చేస్తారు. మనం సాంగ్ పాడాలి. జస్ట్ లైక్ అ సింగర్, బికాస్ ఐఎమ్ ఏ స్టార్ మేకర్ సింగర్. అక్కడ నాకు చాలామంది ఫాలోవర్స్ ఉన్నారు, మోర్ దాన్ 1000. సో ఈ పాట పాడుతూ నేను ఆ పాటని పాడిన తర్వాత అవి కవర్స్ కింద ప్లేలిస్ట్లో ఎఫెక్ట్స్ డ్యూయట్ గాను, సోలో అయితే సోలో గాను రికార్డ్ అవుతాయి, నా ప్రొఫైల్లోకి వస్తాయి. ఆ ప్రొఫైల్ నుంచి నేను ఏంటంటే ఈ యాప్స్లోకి, సోషల్ మీడియాలోకి నేను ఏదన్నా ఒక యాప్లోకి షేర్ చేసుకోవచ్చు. బికాస్ నా టాలెంట్ నేను నలుగురికి చూపించుకోవాలనుకుంటున్నాను, నాకు ఫాలోవర్స్ పెంచుకోవాలనుకుంటున్నాను, కాదంటలేదు. ఎందుకంటే నా టాలెంట్ నాకు ఉంది, అండ్ అందరూ చేసే పని నేను చేస్తున్నాను. ఐ వాంట్ టు షేర్. లైక్స్ కోసం, వ్యూస్ కోసం, సబ్స్క్రైబర్స్ కోసం ప్రయత్నం చేయకుండా ఎవరికి మాత్రం వస్తారు? అయితే నాకు ఫేస్బుక్ వాళ్ళు ఏం పెట్టారంటే, ఇది అయితే ఫేస్బుక్ వాళ్ళు ఏమన్నారంటే, మీరు పెట్టే పోస్ట్స్ ఒకటో రెండో అయితే ఊరుకుంటాం, అన్నీ అయితే ఎలాగా ఫేక్ స్పామ్ ఏమో అన్నారు. ఫేక్ స్పామ్ అన్నారేంటి? నా ఆడియోస్ కదా, అయితే మీ వీడియోస్ అన్నీ పోస్ట్ చేయకుండా రెస్ట్రిక్ట్ చేసాము, డిలీట్ చేసేసాము అన్నారు పోస్ట్ చేసినాయి. సో నాకు సడన్గా ఫస్ట్ బాధ అయింది. తర్వాత విషయం ఏంటంటే ఒరిజినల్గా ఉన్నాయంట అన్నప్పుడు నేను ఒకటే పాజిటివ్గా తీసుకున్నాను. అది బాధపడాలి, ఎందుకంటే ఎక్కడో మిస్అండర్స్టాండింగ్ అయింది. అదంతా ఫేస్బుక్లో నేను ఎన్నిసార్లు సపోర్ట్ చేసిన ఫేస్బుక్ సడన్గా అలా ఎలా మిస్అండర్స్టాండ్ చేసుకుంది అని నా రూట్లో నేను ఆలోచిస్తాను. కానీ అటువైపు నుంచి కూడా ఆలోచించాలి కదా. అవి ఒరిజినల్గా అనిపించినవి కాబట్టి వాళ్ళు మాట అన్నారు. అయితే అది నేను చక్కగా సాల్వ్ చేసుకున్నానండి. ఎలాగంటే, సార్ మీరు మాట అన్నారు ఒరిజినల్ అని, నేను ఆనందం తట్టుకోలేకపోతున్నాను. కొంచెం బాధపడాల్సిన విషయం అయినా సరే మీ కాంప్లిమెంట్ ఎంత బాగుంటుందో నాకు అర్థం కాలేదు. ఫేక్ స్పామ్ కాదు సార్, అది నా ఒరిజినల్ సాంగ్ని ఇమిటేట్ చేశాను, మిమిక్ చేశాను. నా వాయిస్ని అలా చేయగలుగుతాను సార్ నేను. ఐ కెన్ సింగ్ లైక్ దాట్. ఇలాగే కాదు, 2, 3, 5 సింగర్స్ ఉన్నారు, పాపులర్ సింగర్స్ ఉన్నారంటే ఐ కెన్ సింగ్ జస్ట్ లైక్ దామ్. ఒక్క సింగర్ లాగా కాదు. సో నా ఒరిజినల్ వాయిస్ ఇస్ టర్నింగ్ అవుట్ టు బి సంథింగ్ గుడ్. బికాస్ నేను వాళ్ళు ఎలా పాడుతున్నారు అనేది చూసే లైక్ చేశాను ఆ సాంగ్స్ని. అబ్బా ఎంత బాగున్నాయి ఆ సాంగ్స్, బికాస్ వాళ్ళు పాడారు కాబట్టి. సో అవేముంటాయి నా నోటి మీద, అలాగే పాడాలనుకుంటాను. ఆ భగవంతుడు ఇచ్చిన వరమేమో. మీ నోటి నుంచి వచ్చింది. జనాలు అందరూ కూడా కామెంట్స్ ఎలా పెడుతున్నారంటే, హౌ కుడ్ యూ సింగ్ లైక్ దాట్, హౌ కుడ్ యూ సింగ్ లైక్ దాట్ అని నా స్టార్ మేకర్ ప్రొఫైల్ నిండా ఏదైనా సాంగ్, కవర్ సాంగ్ పోస్ట్ చేస్తే ఇవే కామెంట్స్ ఇలాగే వినిపిస్తున్నాయి. ఎంత బాగా పాడుతున్నారు, కొంచెం ప్రాక్టీస్ చేయండి. అస్సలు అబ్బా ఒరిజినల్ని దింపేసేసారు అంతే అన్నారు. అది ఫ్రెండ్స్,
నేను ఫేస్బుక్తో మాట్లాడి మీరు నా ప్రొఫైల్లోకి వెళ్ళండి సార్. లక్షల్లో ఉన్నారు సింగర్స్, బాగా పాడతారు. కావాలంటే మీరు నా ప్రొఫైల్ ఐడి కనిపిస్తుంది కదా, వెళ్ళి చెక్ చేసుకోండి నేను నిజంగా ఎన్ని పాటలు పాడాను, నేను ఎంత బాగా పాడాను, మీకు అక్కడ అర్థమైంది. ఎందుకంటే అది స్టార్ మేకర్ ఆఫ్ ఇంటర్నేషనల్లీ రికగ్నైజ్డ్ యూఎస్ఏ బేస్డ్ కంపెనీ, అది పెద్ద యాప్. అది ప్రపంచం నుంచి అందరు పాడుతుంటారు, వాళ్ళ దేశ భాషల్లో పాడతారు, ఏ లాంగ్వేజ్లోనే పాడుకునే ఆ ఫ్రీడమ్ అక్కడ ఉందండి. అందరు సింగర్స్ అక్కడే మీట్ అవుతారు. సో నాకు ఆ సాంగ్స్ మీద అంత ప్యాషన్, అంటే ఇంట్రెస్ట్ అంత ఉందేమో, ఒరిజినల్గానే ఉంది. నేను పాడుతుంటే ఎక్కడో చోట మైన్యూట్ మిస్టేక్ ఉంటుందండి, ఎందుకంటే ఐఎమ్ నాట్ ద ఒరిజినల్ పర్సన్ కదా, ఐఎమ్ నాట్ ద ఒరిజినల్ సింగర్ కాదు నేను. ఐఎమ్ నాట్ అనురాధ పౌడ్వాల్, ఐఎమ్ నాట్ లతా మంగేష్కర్, ఐఎమ్ ఏ ఫ్యాన్ ఆఫ్ దేర్స్. వాళ్ళని అలాగే జస్ట్ మర్చిపోయి ఉంటా, వాళ్ళ పాటలు పాడేటప్పుడు, వినేటప్పుడు, చేసేటప్పుడు. ఐ జస్ట్ లుక్ ఎట్ దమ్ యాస్ ఇఫ్ ఐఎమ్ ఫుల్లీ డిప్డ్, అంటే పూర్తిగా మునిగిపోయి ఉంటాను వాళ్ళు పాడేటప్పుడు. వాళ్ళని అనుకరిస్తున్నాను అంటే నేను, అది దేవుడిచ్చిన వరం అండి. అండ్ మీరు నా పోస్ట్ ఎప్పుడైనా అట్లా సాంగ్స్ది ఆడియో వీడియో చూస్తే అక్కడ నా ఐడి ఉంటుంది, నేను స్టార్ మేకర్ సింగర్ని. దయచేసి మీరు కావాల్సిన ఐడి ప్రొఫైల్లోకి వెళ్ళిపోయి నా సాంగ్స్ చూడండి, వ్యూ చేయండి. అయితే ఇక్కడ ఇంకో తమాషా ఏంటంటే, ఫేస్బుక్ వారు మెన్షన్ చేయకముందే నేను కొంచెం సాంగ్ ఎవరు చాలామంది కూడా అంటాం, నేను వింటాం, తర్వాత నా పాటలే నాకు బాగా నచ్చడం, అదే పని గంటల తరబడి వినటం చేస్తున్నాను. ఒరిజినల్ సాంగ్స్ వైపు వెళ్తాం కూడా చాలా వరకు తగ్గించిన దగ్గర మా అబ్బాయి కూడా నువ్వే పాడుకో, ఇంకా టీవీ కూడా ఎందుకు అని, మరి 24 hours ఇలాగే ఉంటే అలాగా, అనవసరంగా నెట్ బిల్ కడుతున్నాను నేను అన్న దగ్గర. ఐ అండర్స్టాండ్ వాట్ దే ప్రాబ్లమ్ ఇస్ యాక్చువల్లీ. నేను సింగింగ్ అంటే అంత ఇష్టమా నాకు, అంత డిప్ అయిపోయానా. బట్ నా ఉద్దేశం ఏంటంటే సార్, కొంచెం ప్రశంసలు మీ నుంచి వినిపిస్తుంటాయి చూసారా, అవి వింటే చెప్పలేండి. మీ క్లాప్స్ కంటే అవి ఇంకా చాలా కిక్ మత్తిచ్చేస్తాయి నాకు అసలు. జస్ట్ గివ్ ఎ సెడేషన్ టైప్. ఓకే, మస్త్ అయిపోతాను నేను దెబ్బకి. అండ్ సో ఇది టాలెంట్ సార్. టాలెంట్ ఉన్న ప్రతి సింగర్కి ఇంత ఇష్టం ఉంటుంది కాబట్టి పాడతారు, లేకపోతే అందరికి మళ్ళీ అన్ని పనులు చేసుకుంటూ వెళ్ళిపోతుంటారు. కాలంలో ఎవరి టైం ఎవరు వేస్ట్ చేసుకుంటారు. ఓకేనా? అయితే ఇది నేను చెప్పాలనుకున్న విషయం ఏంటంటే, ఒక లైలా కోసం నాగేశ్వరరావు గారి పాట ఉంది, అది జయసుధ నాగేశ్వరరావు గారిది డ్యూయట్. అది ఆడమనిషి గొంతు ఉంది, మగ ఆయన గొంతు ఉంటుంది. అది నేను ఒక ఆడమనిషి గొంతులోనే దాన్ని, నాయన ఒక్కదాన్నే ఆడమనిషి గొంతుతో మొత్తం సాంగ్ అంతా పాడేశాను. యాక్చువల్లీ డ్యూయట్ని నేనే సాంగ్ మొత్తం పాడేశాను. మగ స్వరం కూడా మగ స్వరంగా పాడలేదు, ఆడమనిషి జయసుధ గారి స్వరంతోనే పాడేశాను. అక్కడ జయసుధ గారు పాడలేదు, ఆమె వాయిస్ని అనుకరించి ఒక సింగర్స్, మరి పాపులర్ సింగర్స్ ఉన్నారు కదండి తెలుగులో. ఎవరు అంటే నేను ఇంకా ఆ రోజుల్లో ఎస్పి బాలసుబ్రహ్మణ్యం గారు, జానకి గారు, సుశీల గారు, వీరే సింగర్స్ ఇంకా ఉన్నారండి తెలుగులో మంచి బెస్ట్ సింగర్స్. ఎవరో పాడారు ఆ పాట, అండ్ లేడీ అండ్ జెంట్ వాయిస్తో పాడారు. నేనైతే ఆ ఇద్దరు జెంట్ లేడీ వాయిస్, మగాన్ని సపరేట్గా పాడారు, ఆడమనిషి సపరేట్గా వాళ్ళు పాడారు పెద్ద సినిమా డ్యూయట్ సాంగ్. బట్ నేను జయసుధ గారి వాయిస్ ఉందో చూసారా, ఆడమనిషి వాయిస్, అది నేను కంప్లీట్ సాంగ్ అంతా పాడేశాను. అది కనుక ఫేక్ స్పామ్ అయితే మగాయన స్వరం నేను ఎలా పాడతాను? మగాయంది లిరిక్స్ ఉంటుంది చూసారా, అది నేను పాడేశాను, స్వరం కాదు. ఐ కాంట్ మగవాళ్ళ స్వరం నేను ఇమిటేట్ చేయలేను. అండ్ ఆడమనిషి గొంతుతోనే ఏదైతే మగాళ్ళకి సంబంధించిన పార్ట్ ఉంటుందో, లైక్ సింగింగ్లో, అదంతా రెండు వైపులో నేను పాడేశాను, లేడీస్ వాయిస్, జెంట్స్ వాయిస్. అది ఓన్లీ టు మేక్ ష్యూర్ దట్ ఐ క్యాన్ సింగ్, అంతే. ఎందుకంటే నా సాంగ్ అంటే సపరేట్గా ఉన్నది అంటే ఎవరు పాయింట్అవుట్ చేయరు.
ఒరిజినల్గా ఉందేంటి, ఒరిజినల్ సాంగ్ మీరు రికార్డ్ చేశారా అంటే ఆ కన్ఫ్యూషన్ని రిజాల్వ్ చేయటాకో, రిమూవ్ చేయటాకో, లేకపోతే సాల్వ్ చేయటాకో ఏదో పరిష్కారం, చిన్ని సూచన ఏమంటే ఆ 2 గొంతులు విన్నాక, ఆ 2 డ్యూయెట్లో 2 భాగాలు మీరు విన్నాక షీ సాంగ్ ద సాంగ్ హౌ కుడ్ అక్కడ అర్థమైపోద్ది నేను పాడానని. ఇంకా అదిను చాలా సాంగ్స్ ఇంకా ఉన్నాయా, ఇంకా 1 2 ఉన్నాయి హిందీలో కూడా. ఐ సాంగ్ అక్కడ కూడా కన్ఫ్యూషన్ వస్తుంది. హిందీ సింగర్స్ కూడా స్టార్ మేకర్లో కూడా ఈవెన్ ఫేస్బుక్లో అది అన్ని సాంగ్స్ పోస్ట్ చేశాను, హిందీ సాంగ్స్, తెలుగు సాంగ్స్ పోస్ట్ చేశాను. అయితే హిందీ సాంగ్స్ స్టార్ మేకర్లో కూడా దే ఆర్ కన్ఫ్యూజ్డ్ ఇట్స్ ఒరిజినల్ సాంగ్ ఏమో అని. బాజీగర్ ఓ బాజీగర్ అంటారు చూసారా సాంగ్, అది షారుఖ్ ఖాన్ గారిది, కాజల్ అగర్వాల్ గారిది, కాజల్ గారిది. వాళ్ళిద్దరుది మేల్ ఫీమేల్ వాయిస్ కూడా నేను ఒక ఆడమనిషి వాయిస్ లాగే. ఇట్స్ జస్ట్ లుక్ లైక్ ద ఒరిజినల్ సాంగ్. అయితే ఆడమనిషి గొంతుతో మొత్తం సాంగ్ కవర్ అంతా చేసేసాను. సో నేను కొద్ది ప్రయాసపడ్డానండి ఈ విషయంలో. యాక్చువల్లీ నాకు ఆ ఉద్దేశం లేదు అలా పాడాలని, బట్ కొంచెం తెలివిగా మీరు వచ్చి నన్ను అడిగే పని లేకుండా, నేను మీకు సమాధానం చెప్పే పని లేకుండా నేను ఆ విధంగా పాడితే మీకు ఈజీగా అర్థమైపోతుంది అనేది. వేరే విధంగా మిస్అండర్స్టాండ్ చేసుకోకండి. రియలీ ఐఎమ్ నాట్ కన్ఫ్యూజింగ్ ఎనీబడి. ఇది నేను కొంచెం ఇది సార్ట్ అవుట్ చేయడానికే చేసిన చిన్ని ప్రయత్నం, ఓకేనా? బట్ యూ విల్ ఎంజాయ్ ద సాంగ్స్ రియలీ వెరీ మచ్. ఓకే, సీ యూ, బాయ్ ఇన్ మై నెక్స్ట్ వీడియో. అండ్ నేను వెయిట్ లాస్ అయినందుకు కూడా అప్పుడు డ్యాన్స్ చేశాను. అప్పుడు ఒక 10-15 kgs తగ్గుంటానండి. 105 kgs నుంచి 15 kgs 10 kg అలా తగ్గుకుంటూ వచ్చినప్పుడల్లా నేను నా డ్యాన్స్ మూమెంట్స్ చూపిస్తున్నాను. అండ్ దేర్ బై నాకు ఎప్పుడన్నా సెలబ్రేట్ చేసుకునే సిచ్యువేషన్ వస్తుంది చూసారా, బర్త్డే లేకపోతే ఏదన్నా ఈవెంట్ ఉన్నా, ఫంక్షన్స్ ఉన్నా, అక్కడ వెనెవర్ ఐ టేక్ బిర్యానీ ఆర్ ఫుడ్ కొంచెం ఎక్కువగా తింటాను. మిగతా టైం అప్పుడు ఐ గో విత్ వెజిటేబుల్స్, ఎక్కువగా వెజిటేబుల్ ఫుడ్సే తింటాను నేను. అండ్ మోస్ట్లీ మజ్జిగ, అన్నం, కొంచెం కర్రీతో రైస్ కలుపుకొని, అండ్ మోస్ట్ ఆఫ్ ద డే ఆకలి వేసినప్పుడు కొంచెం మజ్జిగ. దట్స్ వాట్ ఈజ్. అదేం జరుగుతుందంటే ఎక్కువ ఎక్సర్సైజ్ చేసే పని లేకుండా, డిప్రెస్ కూడా ఫీల్ అవ్వకుండా ఇమ్మీడియట్గా బాడీని ష్రింక్ చేసేస్తుంది. ష్రింక్ చేయడం అంటే ఫ్యాట్ని తొలగించేస్తుంది. సో తినేటప్పుడు మాత్రం అవకాశం దొరికినప్పుడు దండిగా తినేస్తాను, అంటే కడుపు సరిపడా తింటాను. అది కూడా ఓవర్ అయిపోయింది అన్న ఫీలింగ్ వచ్చినప్పుడు ఆపేయాలి. మన స్టమక్ని మనం ఇబ్బంది పెట్టకూడదు. కానీ అన్ని రకాలు టేస్ట్ చేస్తాను. అంటే సూటబుల్ ఫర్ ఈటింగ్ అంటే ఎలా అందరికి ఏది ఇష్టమో దాదాపు అవే తింటాను నేను. ఫుడ్, స్వీట్స్, స్నాక్స్ అండ్ నాన్ వెజ్ ఐటమ్స్, ఫిష్, చికెన్ అని చెప్పి గోట్ ఇలాగా. వాట్ ఫ్రెండ్స్, నేను మీతో షేర్ చేయాలనుకున్నాను ఇవాళ. హ్యావ్ ఎ వెరీ నైస్ డే. నన్ను తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి. నా ఆడియో సాంగ్స్, వీడియో సాంగ్స్ కూడా చూడండి. నేనే పాడానండి. సీ యూ ఇన్ మై నెక్స్ట్ వీడియో. బాయ్.